కార్యక్రమం మా గురుదేవుల 78వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ వేడుకలు చేస్తున్నాం మేము. ఈ శోభాయాత్రకి ఇంచుమించు 600-700 మంది పైనే ఉన్నారు. అలాగే మనకి అక్కడ అన్నదానాన్ని కూడా 1500 మంది ఉన్నారు. మాకు ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. విశ్వశాంతి హోమం, సుదర్శన హోమం చేయించాము నిన్న, మొన్న రుక్మిణీ కళ్యాణం చేయించాము. ఈరోజు ముగింపు కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమానికి ఒక 700 మంది మహిళలు ఆ మాతృమూర్తులు ఒకేలాంటి డ్రెస్సులతోటి అందరం కలిసి పూజ చేసుకుంటున్నాము. సుందర చైతన్యానంద స్వామీజీ వారి గురుదేవుల యొక్క జన్మదినోత్సవం కాబట్టి దాని సందర్భంగాను, అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మహిళా మూర్తులందరూ కూడా ఈ కృష్ణ మందిరంలో కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పూజ పెట్టాము. మేడం గారు మాకు 8 క్వింటాలన్నర పసుపు కొమ్ములు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన సందర్భంగా మేము ఇది చేయగలుగుతున్నాం. భక్తులు కూడా చాలా సహకరించారు. ఈ భక్తులతోని చాలా అన్నదాన కార్యక్రమానికి కూడా ముందు వచ్చారు. సువాసనలతోని 1000 నామాలతోని లక్ష్మీ పుష్పములతోని 1000 నామాలతోని సువాసనలతోని పూజ చేయడం జరుగుతున్నది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని పాల్గొనడము. దాంట్లో మేము ఒక భాగస్వాములు అవ్వడము, మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం, అందరూ మాకు సువాసనలు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ తొరూరు గ్రామంలో లక్ష కుంకుమ పూజ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇంతమంది మహిళలతోటి చాలా చక్కగా పూజ నిర్వహించారు. మాకు అందరికీ చాలా సంతోషం. ఈ సౌభాగ్యాన్ని కలిగించిన ఆ కృష్ణ మందిరాన్ని దేవతలకి అందరికీ మా చేతకోటి ప్రణామాలు.